వివాదాస్పద ఎఫ్సీఆర్ఏ సవరణ బిల్లుపై కేంద్రం వెనక్కి తగ్గింది. ప్రతిపక్షాల తీవ్ర వ్యతిరేకత నేపథ్యంలో ఈ బిల్లును జేపీసీ పరిశీలనకు నివేదిస్తున్నట్లు ప్రకటించింది. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ముగిసేందుకు ఒక్క రోజు ముందు ఈ నిర్ణయం తీసుకుంది. అయితే కేంద్రం తీసుకున్నది తెలివైన నిర్ణయమేనా? సవరణ బిల్లులో లోపాలున్నాయా? విదేశీ విరాళాల నియంత్రణ సవరణ బిల్లు 2026 అంటే ఎఫ్సీఆర్ఏ బిల్లును ప్రతిపక్షాల నినాదాల హోరు మధ్య జేపీసీకి నివేదించింది కేంద్ర హోంశాఖ. లోక్సభ నుంచి స్పీకర్ నామినేట్ చేసిన 21 మంది సభ్యులు, రాజ్యసభ నుంచి చైర్మన్ నామినేట్ చేసిన 10 మంది సభ్యులు జేపీసీలో ఉంటారని హోంశాఖ తెలిపింది. రాజ్యసభ కూడా ఈ తీర్మానాన్ని ఆమోదించింది. పౌర సమాజాన్ని, మైనార్టీ సంస్థలను లక్ష్యంగా చేసుకుని రూపొందించిన ఈ బిల్లును ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ డిమాండ్ చేశారు. బిల్లులో ఎక్కడా మైనార్టీ సంస్థల ప్రస్తావన లేదని, ఏవైనా అభ్యంతరాలుంటే కమిటీ సమావేశంలో ప్రస్తావించవచ్చని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. విదేశాల నుంచి పొందిన నిధులు సక్రమ ప్రయోజనాలకు ఉపయోగించేలా చూడటమే ఈ బిల్లు ఉద్దేశమని తెలిపారు. జేపీసీకి నివేదించడం ద్వారా ఈ బిల్లుపై నెలకొన్న వివాదానికి కేంద్రం తాత్కాలిక విరామం ప్రకటించిందని పరిశీలకులు భావిస్తున్నారు. प्रस्ताव करता हूं कि विदेशी अभिदाय विनियमन संशोधन विधेयक 2026 को इस सभा के 21 सदस्यों जो कि माननीय अध्यक्ष द्वारा नामित किया जाए और राज्यसभा के 10 सदस्यों जो कि माननीय सभापति द्वारा नामित किया जाए से मिलकर बनी दोनों सभाओं की संयुक्त समिति को सौंपा जाए कि संयुक्त समिति की बैठक आयोजित करने के लिए गणपूर्ति संयुक्त समिति के सदस्यों की कुल संख्या का लगभग 1/3 होगी कि समिति अगले सत्र के प्रथम सप्ताह के अंतिम బిల్లు వివాదాస్పదమైంది. దీన్ని జేపీసీకి పంపించి చాలా మంచి నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. చర్చి సంఘాలు, సివిల్ సొసైటీ నుంచి వచ్చిన అభ్యంతరాలను పరిశీలించడానికి వీలు పడుతుంది. అసలే కేంద్రంపై కాక్రోచ్ మూవ్మెంట్ తీవ్రంగా ఉంది. దీంతో బిల్లుపై కేంద్రం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ప్రపంచంలోనే అత్యధికంగా మన దేశంలో ఎన్జీఓలు కార్యకలాపాలు సాగిస్తున్నాయి. వీటిలో చాలా వాటికి విదేశాల నుంచి నిధులు అందుతున్నాయి. ఇలాంటి విరాళాలను స్వీకరించడం, వినియోగించడం వంటి అంశాల్లో పారదర్శకత, నియంత్రణ కోసం 2010లో ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ తెచ్చారు. అయితే కేంద్రం దీనికి సవరణలు ప్రతిపాదిస్తూ తీసుకొచ్చిన బిల్లుపై విమర్శలు, భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కొన్ని ఎన్జీఓల నుంచి భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. చాలా దేశాలు విదేశీ నిధులను అనుమతించడంతో పాటు వాటిపై కొన్ని నియంత్రణలను విధిస్తున్నాయి. మన ఎఫ్సీఆర్ఏ చట్టం ప్రకారం భారతీయ ఎన్జీఓలు, ట్రస్టులు, సొసైటీలు వంటివి విదేశీ విరాళాలను స్వీకరించాలంటే రిజిస్ట్రేషన్ లేదా ముందస్తు అనుమతి అవసరం. ప్రత్యేక బ్యాంకు ఖాతాలను నిర్వహించడంతో పాటు విదేశీ నిధులను ఎలా ఖర్చు పెట్టాలో లెక్కలు చూపించాల్సి ఉంటుంది. 2020 నాటి సవరణలతో ఎఫ్సీఆర్ఏ చట్టం మరింత కఠినంగా మారింది. విదేశీ దాతలు పారదర్శకత లేకుండా ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించడం కోసం నిధులు ఇస్తూ ఉంటారు. వాటిని అరికడుతోంది కేంద్రం. అయితే నిబంధన సాకుతో నిజాయితీగా పనిచేసే ఎన్జీఓలకు టార్గెట్ చేస్తే అసలుకే మోసం వస్తుంది. బ్రిటన్, అమెరికా లాంటి దేశాలు సైతం విదేశీ ప్రభావంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. విదేశీ నిధుల విషయంలో పారదర్శకతకే ప్రాధాన్యతనిస్తున్నాయి. సంపన్న దేశాలతో పోలిస్తే మన దగ్గర దేశీయ దాతలు తక్కువ. అందువల్ల విదేశీ దాతృత్వం భారతదేశానికి గణనీయమైన సామాజిక ప్రయోజనాలను అందించగలదు. విదేశీ నిధులతో చారిత్రకంగా అనేక సంస్థలు విద్య, ఆరోగ్యం, దివ్యాంగులు, బాలల సంక్షేమం, గ్రామీణాభివృద్ధి, మహిళా సాధికారత, పర్యావరణ పరిరక్షణ, పరిశోధన, ఉపాధి కల్పన వంటి రంగాల్లో పనిచేస్తున్నాయి. కాబట్టి విదేశీ నిధులకు పూర్తిగా తలుపులు మూసివేయటం సరికాదు. అయితే ఆ నిధులు ఎవరిస్తున్నారు, ఎలా వస్తున్నాయి, అందుకు షరతులేంటి?
స్వీకరణ సంస్థను ఎవరు నియంత్రిస్తున్నారు, వచ్చిన నిధులు ఎక్కడికి వెళుతున్నాయి, ఎందుకు వెళుతున్నాయి, రాజకీయ మతపరమైన కార్యక్రమాలకు నిధులు ఉపయోగిస్తున్నారా అనేవి ఇందులో కీలకం. వీటితో పాటు మనీ లాండరింగ్, ఉగ్రవాద నెట్వర్కులతో సంబంధాలు, హవాలా మార్గాలు, ఉగ్రవాద భావజాల వ్యాప్తి, నిరసనలకు నిధులు వినియోగించడం వంటి అంశాలను తెలుసుకోవాలి. సవరణ బిల్లులో ఇలాంటి నిబంధనలు పెట్టారు. దీనిపై పెద్దగా అభ్యంతరాలు ఉండాల్సిన అవసరం లేదు. అయితే ఈ నియంత్రణలు నిజాయితీగా పనిచేసే స్వచ్ఛంద సంస్థలను, పౌర సమాజాన్ని అణిచివేసే పరిస్థితిని సృష్టించవచ్చు. వర్తమాన దేశాలకు విదేశీ దాతృత్వం అభివృద్ధికి అవసరమైన వనరుగా ఉంటుంది. భారత్ ఓ వైపు విదేశీ పెట్టుబడులు, అంతర్జాతీయ వాణిజ్యం, విదేశీ విశ్వవిద్యాలయాలు, విదేశీ సాంకేతికత, అంతర్జాతీయ పరిశోధన సహకారం, విదేశీ పర్యాటకులు, విదేశాల నుంచి భారత సంతతి పంపే నగదును కోరుకుంటోంది. అందుకే విదేశీ నిధుల విషయంలో పారదర్శకతకు ప్రాధాన్యం ఇవ్వాలి. వద్దని చెప్పటం సరికాదు. सभापति महोदय, जो सरकार FCRA ला रही है, इसके खिलाफ में हम पूरे विपक्ष के लोग हैं। और सभापति महोदय, अगर जो माननीय मंत्री जी कह रहे हैं, नहीं माननीय मंत्री जी कह रहे हैं कि माइनॉरिटी के खिलाफ नहीं है। माननीय मंत्री जी बताएं, आज तक जो बिल लाए हैं बिना माइनॉरिटी के खिलाफ कौन सा बिल लेकर के आए आप? This legislation is clearly for targeting NGOs and minority institutions, those who are doing good work. One side, RSS is getting complete donation from the foreign countries. On one side, RSS is getting. On the other side, government is trying to target the minorities and NGOs. The government should withdraw this bill. The government should withdraw this bill. We demand for the withdrawal. విదేశీ నిధుల వినియోగంలో పారదర్శకత, జాతీయ ప్రయోజనాల పరిరక్షణ అవసరం. FCRA సవరణల్లో సంస్థల నమోదు, రద్దు లేదా గడువు ముగిసిన సందర్భంలో విదేశీ నిధులతో సమకూరిన ఆస్తులపై ప్రభుత్వానికి విస్తృత అధికారాలు కల్పించడం సరికాదు. ఈ నిబంధనలు NGOల స్వయం ప్రతిపత్తిని ప్రభావితం చేయవచ్చని, ముఖ్యంగా సామాజిక సేవ, మైనార్టీ సంస్థలపై అనవసర ప్రభావం ఉంటుందని భావిస్తున్నారు. అందువల్ల దుర్వినియోగాన్ని అరికట్టడంతో పాటు సంస్థలకు తగిన అప్పీల్ అవకాశం ఉండాలి. చట్టాన్ని బ్యాలెన్స్ చేయాలి. జేపీసీ ఆ పని చేస్తుందని భావిస్తున్నారు. విదేశీ దాతృత్వం, విదేశీ జోక్యం మధ్య స్పష్టమైన తేడాను గుర్తించాలి. నిధులను దుర్వినియోగం చేస్తే మాత్రం కఠినంగా ఉండాలి. NGO రెన్యువల్ చేసుకోకపోయినా, 2 ఏళ్ల పాటు పనిచేయకపోయినా సంస్థ నిధులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవచ్చన్న నిబంధనలను తొలగించాలి. లేకపోతే NGOలు ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మలుగా మారిపోతాయి.